శృతులు చెక్కిన శిల్పం పార్ట్ 21 రచన మీనాకుమారి గారు. అక్షయ్ అలా కూర్చొనుంటే తోటలో చుట్టూ ఉన్న పువ్వుల సుగంధాలన్నీ వచ్చి అతనికి హాయిగా తాకుతున్నాయి. ఎన్నాళ్ల తర్వాత ఆయన శరీరానికి ఆ విధమైన ఆనందం కలిగింది. అప్పుడు వేడి నీళ్లతో స్నానం చేసి అక్కడ 2 కొబ్బరి చెట్లకు కట్టిన ఉయ్యాల్లో అలాగే పడుకునున్నాడు. మనసు కాస్త ఆనందంగా ఒకలాగా ఉన్న స్థితిలో సుకన్య గుర్తుకొస్తుంది. ఎందుకో తనను ప్రేమిస్తున్న సుకన్యను తను ప్రేమిస్తున్నాడు. అది ఈ మధ్యనే తెలిసింది. ఈ వయసులో ప్రేమించుకొని ఏం చేయాలి? మంచి మనసున్న తన మరదల్లాంటి అమ్మాయి ఎక్కడ కనిపిస్తుంది అనుకున్నాడు. సుకన్యలో కనిపించింది తనకు. అందుకే ఆమెపై ప్రేమ కలుగుతుంది. కానీ ఏ ఆనందాలు పొందాలి? మనస వాచ కర్మన మానసికంగా శారీరకంగా పొందే ఆనందాలు ఏమున్నాయి? మనస్ఫూర్తిగా ఆనందాలు ఉంటాయేమో కానీ అని ఏవేవో ఆలోచనలు అలా మనసులో కదులుతూ ఊహలుగా రెక్కలు తొడిగిన పక్షుల్లా ఎగురుతూ ఉన్నాయి. ఇంతలో రేవతి అమ్మ వచ్చి ఫోనే వచ్చింది బాబు అంటూ ఇచ్చి వెళ్ళిపోయింది. హలో అంటున్న అక్షయ్ మాట విని ముందు మాట్లాడలేకపోయింది సుకన్య. సుకన్య అన్నాడు అక్షయ్. కన్నీరైపోయింది సుకన్య. చిన్నగా ఆమె ఏడుస్తున్నట్లు గమనించిన అక్షయ్ సుకన్య అని అక్షయ్ పిలుస్తుంటేనే తన పేరు అందంగా అనిపిస్తోంది. తన జీవితంలో ఏమండి ఎలా ఉన్నారు, మీరెలా ఉన్నారు అని ఎంతో బాధగా ఉంది అంటూ అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అక్షయ్కి మనసుని దిటవు చేసుకుంటూ నిదానంగా చెప్పింది సుకన్య. ఈ ఫోన్ నెంబర్ ఎవరిది సుకన్య అంటే, లేదు నేను రకరకాల ఫోన్లు ద్వారా చేస్తున్నాను, మీకు ఇబ్బంది ఉండకూడదు అందుకని అని చెప్పింది సుకన్య. ఎలా ఉన్నారు? అక్కడి వాతావరణంలో మీకు మనశ్శాంతిగా ఉందా? మీరు మీ పల్లెటూరులో గురించి మీ అమ్మ వాళ్ళ గురించి అన్నీ చెబుతూ ఉండేవారు కదా, అలాంటి విషయాలు గుర్తొస్తున్నాయా? ఆనందంగా ఉండండి. జరిగిన ఘోరాన్ని మార్చలేము మనము, అందుకని మీ మనసు చెడగొట్టుకోవద్దు. వీలు చూసుకొని నేను కూడా ఈ విషయాలు చల్లబడితే అక్కడకు చేరుకుందామని అనుకుంటున్నాను అంటున్న సుకన్య మాటలకు ఒకలాగా నవ్వేశాడు అక్షయ్. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సుకన్య, అది ముమ్మాటికి నిజం. కానీ నాతో జీవితం ఆనందంగా ఉంటుంది అని మాత్రం ఆశించకు. పోలీసులకు చిక్కి ఉరిశిక్ష పాలైపోయి నా జీవితం పెద్దవాళ్ళతో పెట్టుకొని ఈ యుద్ధంలో నేను ఎలా ఉంటాను బ్రతికి? నా మీద అసలు పెంచుకోకు ప్లీజ్. నా గురించి మాత్రం వేరేగా ఆశలు పెట్టుకోకు. నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న మాట కూడా నిజమే. మనిద్దరికీ ఈ వయసు దాటిన తర్వాత ఈ ప్రేమ ఈ బంధం ఎందుకో అని ఒక్కసారి నవ్వొచ్చినప్పటికీ ఇప్పుడు అర్థమవుతుంది. ప్రేమ ఏ వయసులో అయినా కూడా ప్రేమే, దాని విలువ దానిదే అనుకుని ఆపద సమయంలో ఈనాడు నువ్వు ఇంత సహాయం చేయకపోతే నీ ప్రేమతో నేనేమైపోయేవాడిని? నేను నీకు అర్థం కావడం లేదు కదా. నేను చేసే పని పూర్తి చేసిన తర్వాత పోలీసులకు నేనే లొంగిపోతాను అంటున్న అక్షయ్ మాటలకు సుకన్య దుఃఖం ఆపుకుంటూ డబ్బు 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 కోసం పిల్లల కోసం మీరు ఇంత పని చేస్తున్నారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. కనీసం చీమకైనా అపకారం చేయని మీరు మనుషుల్ని చంపుతున్నారంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదండి. నేను ఎప్పటికీ నమ్మలేను కూడా అంటూ ఏడ్చింది సుకన్య. ఎవరు గొప్ప వాళ్ళు కాదు సుకన్య, నేను గొప్పవాణ్ణి అనుకుంటున్నావా? నిజానికి పోలీసుగా దొంగగా ఎన్నో పాత్రలు వేశాను. పేదల కోసం ఎన్నో కష్టాలు పడి దుష్టులను శిక్షించి సినిమాల్లో ఉరికంబాలు కూడా ఎక్కాను. ఆ విధంగా నేను నటించాను కదా. రేపు ఏదైనా జరిగితే అలాగే అనుకో అంటూ ఒకలాంటి విరక్తి భావం దాచుకున్న నవ్వు నవ్వాడు చేయాల్సిన పని చేస్తూ. ఇప్పుడు జీవిస్తున్నాను అంతే. మన జీవితం కూడా దేవుడు మనకిచ్చిన నటన, అంతకన్నా తేడా ఏమీ లేదు. కానీ మౌనికారెడ్డి లాంటి దేవతను పట్టన పెట్టుకున్న వాడిని బతకనివ్వాలని మాత్రం నాకు లేదు. వాడి కోసం నేను అంటూ ఎంతో ఉద్రేకంగా మాట్లాడుతున్న అక్షయ్ మాటలకు మీరు అలా ఉద్రేకపడకండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ చెప్పిన టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అయిపోయి ఉంటాయి కదా, చెప్పండి. ఏదైనా మంచిగా మాట్లాడండి కాసేపు. నేను ఇలా ఉండలేకపోతున్నాను ఒంటరిగా. ఇన్నాళ్ళు ఒంటరి జీవితాన్ని గడిపిన నాకు ఈనాడు మిమ్మల్ని మనసులో పెట్టుకుని ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఎవరికీ చెప్పుకోలేను, నిద్రపోలేకపోతున్నాను. నాకు మంచి వయసేమీ లేదు, మీతో శారీరక సుఖాలు పొందాలని లేదు. కానీ మీ గుండెల్లో అలా తలదాచుకొని నా బాధను చెప్పుకోవాలని మాత్రమే అనిపిస్తుంది. నాకు ఒక ప్రేమ ఉంది అని ఆనందంగా అనిపిస్తుంది. అది తప్పు లేక ఒప్పో తెలియదు నాకు అంటూ దుఃఖపడిపోయింది సుకన్య. నిజానికి అక్షయ్కి సుకన్య గుండెల్లో తలదాచుకోవాలని పిచ్చి కోరికగా ఉంది. ప్రేమకంత శక్తి ఉందేమో తెలియదు. గుండెల్లో బాధను తుంచేసే కౌగిలి, ప్రేమతో కూడిన కౌగిలి, ఏ కోరిక లేని ఆ కౌగిలిలో కేవలం ప్రేమతో మనసు ఊరట చెందుతుందేమో మరి ఈ వయసులో. కానీ ఆమె గుండెల్లో తలదాచుకొని తన గుండెల్లో ఉన్న బరువంతా దింపుకోవాలని తన మనసుకు ఉంది. కానీ తను చెప్పలేడు.
అవకాశం లేదు. తను పోలీసులకు చిక్కితే ఆమె జీవితం మరింత నరకమవుతుంది. తన మనసులో ఉన్న ప్రేమను పూర్తిగా వ్యక్తపరచలేక దుఃఖాన్ని మాత్రం దిగమింగుతున్నాడు. తరుముతున్న చావుని ఎదురించగలడా? చనిపోయిన తర్వాత ఇంత ప్రేమను తెలుసుకున్న సుకన్య భరించగలదా? తనకు ఎలా అయినా ఉరిశిక్ష పడుతుంది ఖాయం. అవును, అన్నీ తెలుసుకొని ఒప్పందం చేసుకొని ఒక పక్కన తన భార్యకు డబ్బు దాహం తీర్చాలని ఒప్పుకున్నప్పటికీ అమాయకమైన మౌనికారెడ్డిని పొట్టన పెట్టుకున్న వారిని నిజంగానే చంపాలి అన్న కక్షతో తను ఈ విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది. తప్పుగా మాట్లాడానండి. ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ గుండెల్లో తలదాచుకోవడానికి నేను పనికిరానా? నాకంత అర్హత లేదా అంటూ సుకన్య బాధపడుతుంటే, లేదు సుకన్య, ఆనందంగా ఉంది. నువ్వు నా గుండెల్లో తలదాచుకోవాలని నువ్వు ఎలా అనుకుంటున్నావో నేను అలానే నీ గుండెల్లో తలదాచుకొని నా బాధలు పంచుకోవాలి అనుకుంటున్నాను. కానీ పోలీసులు వెంటాడే ఈ జీవితం ఎన్నాళ్ళుంటుందో తెలియదు. అలాంటప్పుడు నీ మనసులో ఆశలు రేపి మళ్ళీ నేను మరణిస్తే నువ్వు భరించగలవా? అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను. నన్ను క్షమించు అంటూ బాధపడ్డాడు అక్షయ్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. లేదండి, ఇద్దరం ప్రేమగా మాట్లాడుకుందాం. మీ ప్రేమ నాకు కావాలి. మీకు దూరంగా ఉండి ఇలా బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నాకు ఎప్పుడైతే మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారో అప్పుడే నేను మీకు దూరంగా ఉండలేక ఇబ్బంది పడుతున్నాను. నిద్ర పట్టక తిండి తినలేక బాధపడుతున్నాను. నన్ను ప్రేమిస్తున్నాను అని మళ్ళీ ఒక్కసారి చెప్పరా? అక్షయ్ ప్లీజ్ చెప్పండి, నేను భరించగలను ప్లీజ్ అంటూ ఉన్న సుకన్య మాటలకు నాకు జీవితంలో ఆడవాళ్ళ పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగించింది సుమలత. అలాంటి ఆనందాన్ని ఇప్పుడు నీ ప్రేమలో పొందుతున్నాను అన్నది నిజం. భగవంతుడు చేసిన చిత్రం ఏమిటంటే సుమలత రూపం కొంత నీలో ఉంచాడు. ఆమె మంచి మనసు మొత్తం, ఇంకా చెప్పాలంటే ఆమెను పూర్తిగా అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోయింది సుమలత. కానీ నీలో మంచితనం పూర్తిగా తెలుసుకున్నాను నేను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సుకన్య. ఇన్నాళ్ళు నా మరదల్ని దాటి నా మనసులో ప్రేమను మరొక స్త్రీ పంచుకుంటుంది అని కలలోనైనా ఊహించలేదు. కానీ ఈరోజు ఆ స్థానాన్ని నువ్వు పొందావు. బంగారం లాంటి మనసున్న నిన్ను నా గుండెల్లో దాచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీ గుండెల్లో తలదాచుకొని నా బాధను పూర్తిగా పోగొట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. కానీ జరిగే పని అంటావా? ఈ కాలం ఒకటి ఉంది కదా, ఎంత మోసం చేసిందో చూసావా? దేవత లాంటి మౌనికారెడ్డిని పొట్టన పెట్టుకుంది. ఇటువంటి సమయంలో మన ప్రేమను ఇద్దరికి కలిగించింది. కానీ ఈ కాలం మనల్ని కలుపుతుంది అనుకుంటున్నావా పిచ్చిదానా? అంటూ విహాన్ కొడుకు అని పలానా చోట ఉన్నాడని అన్ని విషయాలు కూడా సుకన్యకు చెప్పాడు అక్షయ్. అవునా? బిడ్డతో డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేయిస్తారా సుప్రజ గారు? ఎలా మనసు ఒప్పింది? తల్లి మనసు ఆశ్చర్యంగా ఉందండి అంటూ బాధపడింది సుకన్య. నిజం చెప్పనా, మీరు నన్ను ప్రేమించారు అన్న తర్వాత మీ ఇద్దరు బిడ్డలు నా బిడ్డలు అన్నట్లుగా వారి మీద కూడా ప్రేమ పెంచుకున్నానండి. ఒక్కసారి వెళ్ళి విహాన్ని చూసిరానా అంటూ అడిగింది సుకన్య. వద్దు సుకన్య, ఆ విషయం పోలీసులకు తెలుస్తుంది. అంతా గస్తీ కడుతున్నారు. ఇప్పటికే విహాన్ గురించి నిజాన్ని గ్రహించుంటారు. ఆ రోజు విహాన్ని ఆటోలో మారువేషంలో తీసుకొచ్చింది నేనే అన్న సంగతి కూడా కనిపెట్టుంటారు. ఆ తర్వాత వాడు ఎక్కడున్నది తెలుసుకోవడం సులభమైపోతుంది. అందుకే వాడిని మరొక చోటకి మార్చేయమని చెప్పాను. వాడు తన జీవితం గురించి ఈ ఆలోచన లేని విధంగా తప్పులు చేయకూడదని వాడికి ఒకలాంటి ఇబ్బంది లేని మత్తు ఇంజెక్షన్లు ఇప్పిస్తున్నాను. ఒక తండ్రిగా చేయకూడని పనేమో తెలియదు, కానీ ఇలా చేస్తున్నాను అంటూ బాధపడ్డాడు అక్షయ్. కొడుకుని కాపాడుకోవడం కోసం ఆ హత్యలు మీరు చేస్తూ బిడ్డను రక్షించుకుంటున్నా భగవంతుడు లాంటి తండ్రి మీరు. మిమ్మల్ని ఎవరు తప్పుపడతారండి? మీ కడుపున పుట్టిన విహాన్ కూడా మంచి మాటలు వింటాడు. చక్కగా చూసుకుంటే మంచి చెడ్డ తెలుసుకుంటాడండి నాకు తెలిసి అంటూ బాధగా చెప్పింది సుకన్య. సిగ్గు విడిచి చెప్తున్నాను, పడుకుంటే కలలో కన్నా వస్తారు అని, అలా నిద్రపోవాలి అని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదండి. మిమ్మల్ని చూడాలని నా మనసు కొట్టుకుపోతుంది. మీతో మాట్లాడాలని, మీ పక్కన కూర్చోవాలని, మీతో అలా కాసేపు విహరించాలని, మన ఇద్దరి మనసులు ఒకరికొకరు తెలుపుకోవాలని ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు. అంతేకాని నిజంగా నిద్ర రావడం లేదు. మీరు కలలోకైనా రావడం లేదు అంటున్న సుకన్య మాటలకు నువ్వేదో ఎస్టీడీ కాల్ చేసినట్లున్నావు. పోనీ మామూలు ఫోన్తో చేస్తే ఇద్దరం వీడియో కాల్లో చూసుకోవచ్చుగా అన్నాడు అక్షయ్. ఎందుకంటే అక్షయ్కి సుకన్యను చూడాలనిపిస్తుంది ఇప్పుడు. అలా వద్దండి,
మంచి కోసం ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండడం కోసం అది ముఖ్యమైంది. కానీ ఆఖరిగా కూడా మీరు ఆ విషయాన్ని కరెక్ట్ చేస్తే పోలీసులు తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటారుగా అంటూ బాధగా ఏడ్చింది సుకన్య. అంతేగా అంటూ నవ్వేశాడు అక్షయ్. దీపక్ దివిజతో తన ఇంటికొచ్చాడు వాళ్ళ అమ్మగారు. మీకోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. తెలిసిన వారట నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఇటువంటి పరిస్థితుల్లో మీ చదువులో మన విషయాలు ఏమిటో అని అన్నీ తెలుసుకున్నారు. నేను అన్నీ చెప్పాను. మనకి అన్నీ కూడా అక్షయ్ బాబు గారు సహాయం చేసిన విషయాలు అన్నీ తెలుసుకొని చాలా ఆనందపడ్డారు అంటూ అక్కడ కూర్చున్న పరంకుశం గారి వైపు చూపిస్తూ చెప్పింది దీపక్ వాళ్ళ అమ్మగారు. దీపక్కి అర్థమయ్యింది పరంకుశం గారిని చూస్తే. నమస్తే సార్, స్పెషల్ ఆఫీసర్గా మీరు నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చూడకపోయినా పేపర్లో మీ గురించి చదువుతూ ఉంటాను, టీవీ వార్తల్లో చూస్తూ ఉంటాను. నిజంగా ఈ రోజుల్లో మీలాంటి నిజాయితీ ఆఫీసర్లు ఉండడం చాలా కష్టం సార్ అంటూ ఆనందంగా చెప్పాడు. ఏమాత్రం తడబడకుండా పరంకుశం గారు దీపక్ వైపు అలాగే చూస్తూ, తెలివిగల వాడివి, తడబాటు లేకుండా నన్ను చూసి కూడా ఆ విధంగా మాట్లాడుతున్నావంటే చాలా గ్రేట్ అని దీపక్ వైపు చూసి నవ్వుతూ అన్నారు. ఏంటి సార్, నేనేదైనా తప్పు చేస్తే మీ ఆఫీసర్ని చూసి నేను భయపడాల్సి ఉంటుంది. నేను తప్పు చేయడం లేదు కదా, ఎందుకు భయం అన్నాడు దీపక్ నవ్వుతూ. దివిజ మాట్లాడుతూ, ఏమిటి సార్, ఏం చేశాడు మా అన్నయ్య? అసలు వారికి ఇష్టపడ్డాను అని చెప్పిన అమ్మాయికి కూడా సమాధానం చెప్పకుండా పారిపోయేంత పిరికివాడు. హహా, వాడేం తప్పు చేస్తాడు సార్ అంటూ నవ్వుతూ జోక్ చేసి, ఒక మాట చెప్పమంటారా, మీరు చాలా బాగున్నారు హ్యాండ్సమ్గా. ఈ వయసులో ఇలా ఉన్నారంటే అన్నయ్య వయసులో మీరు ఇంకా ఎంత బాగుంటారో అంటూ గలగలా మాట్లాడుతున్న దివిజ మాటలకు, తప్పు, అలా మాట్లాడకూడదు, లోపలికి రా అంటూ మందలించారు దివిజ వాళ్ళ అమ్మగారు. ఎంత కాదనుకున్న దివిజ మాటలకు పరంకుశం గారికి ఒకలాంటి సంతోషం కలిగి నవ్వొచ్చింది. నీతో మాట్లాడాలి, కాస్త బయటకు వెళ్ళి మాట్లాడదామా అన్నారు పరంకుశం గారు. దివిజ ఏ విషయాన్ని మాట్లాడించేలాగా లేదు అని నవ్వుకుంటూ అలాగే సార్ అంటూ ఉన్న వారిద్దరి వైపు చూస్తూ, దివిజ 2 గ్లాసులు తీసుకొచ్చి ముందు ఈ జ్యూస్ తీసుకోండి, ఇది ఆరెంజ్ జ్యూస్, మీరు మాట్లాడుకోవాలంటే మీకు నీరసం రాకుండా ఉంటుంది, సమయం తెలియదు కదా అంటూ నవ్వేసింది దివిజ. ఎందుకంటే వచ్చేటప్పుడు దారిలో నాకు ఆకలిగా ఉంది అంటూ ఉన్న అన్నయ్య మాటలు గుర్తొచ్చి ఆ పని చేసింది దివిజ. చాలా బాగుంది జ్యూస్, ఆరెంజ్ జ్యూసే, కానీ చాలా టేస్ట్ ఉంది, ఏం కలిపారన్నాడు పరంకుశం. ఏం లేదండి, కాస్త గ్లూకోజ్ కలిపాము, అన్నయ్యకు కాస్త నీరసంగా ఉంది కదా, ఏం తినలేదు వాడు, ఉదయం కూడా స్టమక్ అప్సెట్గా ఉండి ఇప్పుడు బాగుందని అంటూ చెప్పింది దివిజ. ఓకే ఓకే, చాలా బాగుంది అంటూ మీ ఇంట్లో జరుగుబాటు అన్నీ కూడా నెలకి ఇలా జరగాలని బ్యాంకు నుంచి వచ్చేలాగా మీకు కొన్ని ఫండ్స్ ఇప్పించి అక్షయ్ గారు చాలా హెల్ప్ చేశారని తెలిసింది అన్నాడు పరంకుశం గారు. గవర్నమెంట్ వాళ్ళ నుండి మాకు ఈ ఇల్లు అన్ని అవకాశాలు ఇప్పించారు సార్. అలాగే కాకుండా నా చదువుకి, మా చెల్లెల చదువుకి ఆయనే సహాయం చేశారు. ఇంకొకటి తెలుసా, మా అమ్మగారికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మా అమ్మగారికి ఆ బంధువులు ఎవరిని అడిగినా కూడా చాలా కష్టాల్లో ఉన్నాము, తిండి తినడానికి లేదు అన్నారు. కోటీశ్వరులు కూడా. అలాంటి సమయంలో హీరో అక్షయ్ గారు కేవలం నేను వారి అభిమానిని అని 2-3 సార్లు కలిసినందుకే నేను ఆ రోజు హాస్పిటల్ ముందు కనిపిస్తే విషయం అడిగి వెంటనే ఫీజు కట్టేశారు. అయినా నిజంగా హీరో సార్, హీరో అంటూ నవ్వాడు దీపక్. సినిమాలో హీరోలు చెడ్డవాళ్ళని హత్యలు చేస్తూ నిజంగానే మనం హీరో అనాలి, తప్పదు, మరి అది కథ కాబట్టి అది సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది, మన వాళ్లకు అది బాగా నచ్చుతుంది అన్నాడు పరంకుశం ఒక రకంగా చూస్తూ. అవును సార్, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది భగవద్గీతలోని సారాంశమే. కొన్ని విషయాలు మనకు మంచివే నచ్చుతూ ఉంటాయి, అందుకే హిట్ అవుతూ ఉంటాయి. అటువంటి పాత్రలో మా అక్షయ్ సార్ గారు చేసే యాక్టింగ్ సూపర్ డూపర్ హిట్గా ఉంటుంది సార్ అంటూ నిజంగా అక్షయ్ గారికి వీరాభిమానిలా కాసేపు మారిపోయాడు దీపక్. ఇద్దరు నడుస్తూ మాట్లాడుతున్నారు. ఓకే దీపక్, నువ్వన్నది నిజమే, అది సినిమా వరకు అయితే కరెక్టే, కానీ నిజ జీవితంలో ఒకవేళ తప్పులు చేసిన వారిని హత్య చేసే రైట్స్ ఈ ఒక వ్యక్తికి ఉంటుందంటావా అన్నారు పరంకుశం గారు. ఉండకపోవచ్చు, ఉంటుందేమో, నాకు తెలియదు సార్. ఉడుకు రక్తం ఆవేశమున్న నాకైతే తప్పు చేసిన వాడిని తుప్పు రేగ తన్నాలి, వాడిని వేసేయాలని నిజంగా అనిపిస్తుంది సార్. సినిమాలు చూస్తున్నప్పుడు ఆవేశం వచ్చేస్తుంది, కానీ ఇంట్లో అలా పడుకొని ఒక పెళ్లి దూకినా కూడా భయమే నాకు అంటూ నవ్వేశాడు దీపక్. పర్లేదు, మాటలకు చిక్కకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నావు అని మనసులో అనుకున్న పరంకుశం గారు. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడి నుండి వస్తున్నారు అన్నారు. ఆ మాటకు కొంచెం తడబడ్డాడు దీపక్. ఏంటి సార్, పని మీద వెళ్ళాం, అందుకే అక్కడ బంధువులు ఉంటే ఊరికే చూసి వస్తున్నాం సార్ అన్నాడు దీపక్. మీ బంధువులు ఉండే ఏరియా ఏమిటి, నాకు అడ్రస్ చెప్తావా, వాళ్ళ దగ్గరికి వెళ్తా, నేను కూడా నీ గురించి కొన్ని విషయాలు చెప్తా, ఈ అబ్బాయికి మంచి సంబంధం చూడమని అంటూ నవ్వేశాడు. సార్, మీరు స్పెషల్ ఆఫీసర్ పెళ్ళిళ్ళ
పెళ్ళిళ్ళ పేరే కాదు కదా సార్ అంటూ నవ్వేశాడు దీపక్. అప్పటికే ఇంటి నుండి కొంచెం దూరం వెళ్లారు మిస్టర్ దీపక్. ప్రస్తుతం వరకు మనం సరదాగా మాట్లాడుకున్న విషయాలు కరెక్టే, కానీ అక్షయ్ గారి కొడుకు విహాన్ ఎక్కడున్నాడో నీకు తెలుసు. అతనిని సేవ్ చేస్తూ అతనికి కావలసినవి అందిస్తూ కాపాడుతున్నారు. అతనిని ఎందుకు బయటకు రాకుండా బంధించారు? హీరో అక్షయ్ గారు తన కొడుకుని కాపాడుకొని కొడుకు స్థానంలోకి వెళ్ళి ఆ హత్యలు తను చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు ఉన్నారు కదూ అన్నాడు సడన్గా పరంకుశం. మాట్లాడలేకపోయాడు దీపక్. ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో ఒక్కోసారి మన ప్రాణాలు కాపాడుతారు భగవంతుడు. తనే ఏమి వచ్చి కాపాడాడు. దేవుడు లాంటి మనస్తత్వం ఉన్న మనిషి వచ్చి కాపాడుతాడు. అటువంటి దేవుడు ఆయన ఏదైనా ఒక కోరిక చేయగలిగిన విషయం అడిగితే అది నా ధర్మం అనుకొని చేయడం తప్పంటారా అంటున్న దీపక్ మాటలకు, చేసే పని సమాజానికి మంచి చేసేదైతే అది తప్పు పట్టేవారు ఎవరూ లేరు. కానీ సమాజానికి సమస్యలు తెచ్చిపెట్టే విషయాలలో సహాయపడినందుకు కూడా శిక్ష పడాల్సి ఉంటుంది కదూ. ఆ విషయం చదువుకున్న నీకు బాగా తెలుసు. నీకు త్వరలో ఉద్యోగం కూడా వస్తుంది. అది కూడా మీరు అక్షయ్ గారి వీరాభిమాని ఆవిడ ఆఫీస్లో నీకు ఉద్యోగం ఇస్తున్నారు కదూ అంటున్న పరాంకుశం గారు మాటలు వింటూ ఆయన నవ్వును చూస్తూ ప్రతి విషయాన్ని తెలుసుకునే వచ్చారు. ఇక తప్పేదేముంది? ఆపద వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో నిజం చెప్పడంలో తప్పులేదు. నువ్వేమీ ఇబ్బందులు పడవద్దు దీపక్. నిజం చెప్పాల్సినప్పుడు చెప్పేసాయి. జరిగేదేదో జరుగుతుందని అక్షయ్ సార్ ముందుగానే చెప్పారు. ఆ సమయానికి పార్కుకు చేరుకున్నారు. చెప్పు దీపక్, ఉన్నమాట ఉన్నట్టు చెప్పు అన్నారు పరంకుశం గారు. అక్షయ్ గారి జీవితంలో నిజానికి సంతోషం అంటూ పెద్దగా ఏమీ లేదు సార్. ఆయన నటిస్తూ ఆ జీవితంలోనే ఆయన పాటలు పడుతూ ఆనందంగా ఉంటూ ఒక రకంగా ఉన్నట్లు నటిస్తూ అదే జీవితంలో ఉంటూ డబ్బును సంపాదిస్తూ పేదలకు చాలా సహాయాలు చేస్తూ మిగిలిన డబ్బు తన భార్య బిడ్డలకు పంపిస్తూ వారి కోరికలు తీరుస్తూ ఆయన మాత్రం చాలా సింపుల్గా ఉంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయనంత పెద్ద హోదాలో ఉండి కూడా లగ్జరీగా ఏం బతకడం లేదు సార్. కనీసం ఏసీ వేసుకోవడానికి కూడా ఆయన ఆలోచిస్తారు. ఆయన ప్రతిరోజు తినే తిండి ఏమిటో తెలుసా? చెప్తే నవ్వుతారు. కేవలం మామూలు ఫుడ్ తీసుకుంటారు, సాదా సీదా తిండి అంటూ ఉంటే ఒకరోజు నేను అడిగితే బయట పేదవాళ్ళు ఎలా తింటున్నారో మనకు తెలియాలి. వారి కష్టం అంటే అప్పుడప్పుడు మనం ఆ తిండి తినాలి. వాళ్ళు ఎలా నడిచి ఎండలో వెళుతున్నారో చెప్పులు లేకుండా తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు మనం ఆ దారిలో చెప్పులు లేకుండా నడవాలి. అప్పుడే వారి కష్టాలు మనకు తెలుస్తాయి. అప్పుడే వారికి మనం మనస్ఫూర్తిగా సహాయం చేయగలుగుతాము అని చాలా మంచి మాటలు చెప్పే అతి గొప్ప ఉన్నతమైన వ్యక్తి సార్ అక్షయ్ సార్ అని చెప్పాడు దీపక్. అక్షయ్ గారు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి ప్రేమించిన మరదలు గారిని దిగుసీమలో వచ్చిన భయంకరమైన ఉప్పెనలో కుటుంబం మొత్తం పోగొట్టుకున్న వ్యక్తి. ఆయన నిరాశపడకుండా జీవితంలో ఈ విధంగా ఎలా ఎదిగిపోయారు. ఈనాడు అందరికీ బంధువులాగా మారిపోయారు మాలాంటి వారికి అంటూ చెబుతున్న దీపక్ మాటలు వింటూ ఆయన జీవితం చరిత్రను కథగా రాయాలని ఒక రచయితలాగా నేను మీ దగ్గరికి రాలేదు మిస్టర్ దీపక్. నేను స్పెషల్ ఆఫీసర్ని, జడ్జి గారి అబ్బాయిని, డాక్టర్ గారి అబ్బాయిని హత్య చేశారు. అలాగే ఇంకొకరి హత్యకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు కారణమైన వ్యక్తి గురించి అడుగుతున్నాను. ఆ విషయాలు మాత్రమే నాకు కావాలి అన్నాడు పరంకుశం కాస్త సీరియస్గా. నాకు విహాన్ బాబుని భద్రపరిచే విషయం మాత్రమే తెలుసు, మిగిలిన విషయాలు తెలియదు సార్ అన్నాడు దీపక్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.